అండి అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అయితే మనం ఏడుకొండలపై ఉన్న ఆ వెంకటేశ్వరుని ఎన్నోసార్లు దర్శించుకుని ఉంటాము. ఆ స్వామివారిని దర్శించుకొని తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి స్వామివారి యొక్క రూపాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఈ గుణంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమ అని కూడా అంటుంటారు. ఎందుకంటే స్వామివారు తన భక్తుల్ని మళ్ళీ చూడాలని కోరికతో ఈ విధంగానే తన మహిమని చూపిస్తూ ఉంటారని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే వెంకటేశ్వర స్వామి వారిని నిజస్వరూప దర్శనంలో దర్శించుకోవాలని ప్రతి ఒక్క భక్తులు కోరుకుంటూ ఉంటారు. అయితే ఆ దర్శన భాగ్యం మనకి ఏ సమయంలో కలుగుతుంది, ఎలాంటి రోజుల్లో కలుగుతుంది, అలాగే ఆ దర్శనం చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి భాగ్యం కలుగుతుంది అనే విషయం కూడా తెలుసుకోవాలండి. అలాగే నేను స్వామివారిని ఇంట్లో ఏ విధంగా పూజించుకున్నాను, అలాగే స్వామివారికి పిండి దీపారాధన ఏ విధంగా చేసుకున్నాను చూపిస్తూ ఈ వీడియో అనేది చేస్తున్నాను. పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. వీడియో చాలా బాగుంటుంది, మీకు చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను కూడా. అయితే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంటే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా చేరుతుంది. అలాగే మీరు చేసే ఒక లైక్ వల్ల నాకు ఈ వీడియో మరి కొంతమందికి చేయడానికి అవకాశం ఉంటుందండి. అయితే ఇప్పుడు మనం మొదటగా ఏడుకొండలపై ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి వారిని నిజస్వరూప దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటాం. అయితే స్వామివారి నిజస్వరూప దర్శనం మనకి ప్రత్యేకంగా గురువారాల్లోని శుక్రవారాల్లోని మనకు కలుగుతూ ఉంటుందండి. అయితే గురువారం రోజున శ్రీవారి నేత్ర దర్శనం అనేది చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. శ్రీవారి నేత్ర దర్శనం చేసుకునే వారికి సకల సంపదలు చేకూరి సజ్జుడిగా జీవిస్తాడని నమ్ముతూ ఉంటారు. అయితే గురువారం రోజున ధవల వస్త్రాలతో ఎవరైతే ఆ స్వామిని దర్శించుకుంటారో వారికి మనోధైర్యము, భోగభాగ్యాలు, సిరి సంపదలు చేకూరుతాయని చెప్తూ ఉంటారు. అలాగే శుక్రవారం నాడున శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారంగా విశేషమైన అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ అభిషేకాలు నిర్వహించే సమయంలో మనం వీక్షించడం వల్ల మనకున్న హితిబాధలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీనారాయణల అనుగ్రహం అనేది కలుగుతుందట. ఎందుకంటే కలియుగంలో ఉన్న ఆ వెంకటేశ్వరుని శ్రీమన్నారాయణ రూపంగా మనం కొలుస్తూ ఉంటాం కాబట్టి, ఆ పద్మావతి అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా మనం పూజిస్తాం కాబట్టి. అయితే శుక్రవారం నాడు స్వామివారి యొక్క నిజపాద దర్శనం భాగ్యం కూడా మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి శుక్రవారం శ్రీవారి నిజపాద దర్శనం చేసుకోవడం వల్ల గురువారం స్వామివారికి ధరింపజేసే ధవల వస్త్రాలను తొలగించి అభిషేకం నిర్వహించిన తర్వాత పట్టు వస్త్రాలను ధరింపచే పాటు స్వామివారి నిజపాద దర్శనం భాగ్యం కూడా మనకు కలుగుతూ ఉంటుంది. ఆ రోజున పట్టు పంచ, పట్టు తలపాకు, బుగ్గన చొక్కతో విహారీ అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు ఇస్తాడట ఆ స్వామివారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన ఆ వెంకటచలపతి శుక్రవారం పూట దర్శించుకునే వారికి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని పురాణాల్లో చెప్పబడుతుంది. అంత విశిష్టమైన దర్శన భాగ్యం కలుగజేసే రోజులే గురు శుక్రవారాలు. ఈ రోజుల్లో దర్శించుకునే భక్తులకి ఆ స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షం ఉంటుందని ప్రతి ఒక్కరూ విశ్వాసం కూడా. అయితే మనం స్వామివారిని అదే రూపంలోని ఇంట్లో ఈ విధంగా పూజించుకోవడం కూడా ఎంతో విశేషాన్ని కలగజేస్తూ ఉంటుంది. మనకి మనసు ఎంతో ఆనందాన్ని పులకరింపజేస్తూ ఉంటుందండి. అయితే నేను స్వామివారికి ఇలా చందనం, పసుపుతోటి తిలకం అలంకరించి పచ్చకర్పూరంతో స్వామివారికి నామం అనేది దిద్దానండి. అలాగే ఈ విధంగా 3 పిండి దీపాలను స్వామివారికి సమర్పించుకొని తులసి దళాలతోటి అలాగే మల్లె పువ్వులతోటి స్వామివారికి అర్చన అనేది చేసుకున్నాను. గోవిందనామాలు చదువుతూ స్వామివారికి లక్ష్మీనారాయణ ఇరువురికి కూడా ఈ విధంగా అనేది పూజించుకున్నానండి. నాకు ఈరోజు ఎంతో ఆనందంగా అనిపించింది. స్వామివారిని నిజస్వరూప దర్శనం మా ఇంట్లోనే చేసుకున్నాను అన్నట్టు అనిపించిందండి. నాకైతే స్వామివారిని అలా చూస్తూ కొంతసేపు ఉండిపోవాలనిపించింది. నాకు అంత బాగా అనిపించింది కూడా ఈరోజు. ఈ విధంగా ముత్యాల హారతిని కూడా స్వామివారికి సమర్పించుకొని ఈ విధంగా అనేది ఈరోజు పూజ అనేది నిర్వహించుకున్నానండి. అయితే స్వామివారిని మనం దర్శించుకొని అతని పూర్తి అనుగ్రహం మనకు కలగాలి అనుకున్నవారు ఇలా నిజస్వరూప దర్శనంలో దర్శించుకోవాలని కోరుకున్న భక్తులు కూడా మనం తిరుమల వెళ్ళేటప్పుడు నిజస్వరూప దర్శనం చేసుకోవాలనుకున్నప్పుడు గురు శుక్రవారాల్లో ఏ టైమింగ్లో అయితే మనకు దొరుకుతాయో అవన్నీ చూసుకొని మన స్వామివారిని దర్శించుకున్నట్లయితే మనకి అతను ఒక దర్శన భాగ్యం అనేది కలుగుతుందండి. ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.